తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మనకు ఫైనల్ ఫేజ్ స్లాట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో, ఈ ఫైనల్ ఫేజ్ స్లాట్ బుకింగ్స్ ఏంది? అండ్ ఈ స్లాట్ బుకింగ్స్ ఎవరు చేసుకోవాల్సి ఉంటది? అండ్ ఈ స్లాట్ బుకింగ్స్ లోపల మనకు సో, ఏమేం థింగ్స్ ఇన్వాల్వ్ అయితా ఉంటాయి? ఎట్లా చేసుకోవాల్సి ఉంటది? అని చెప్పి అన్నీ కూడా డీటెయిల్‌గా మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ మనం పాల్సెట్ గురించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం ప్రీవియస్‌గా. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్‌గా కూడా చేసుకుంటా ఉంటాం. సో, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయి. పక్కాగా నీకు మన ఛానల్ నుండి ప్రతి అప్డేట్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉంటాం. అండ్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా చేయాలని కూడా నెక్స్ట్ వీడియో లోపల మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకిక్కడ తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు స్లాట్ బుకింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. సో, దీని మీద మనం ప్రెస్ చేయాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి స్లాట్ బుకింగ్ మీద ప్రెస్ చేసుడుతోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, ఏంది గదా ఈ స్లాట్ బుకింగ్ అంటే మనం ఆన్‌లైన్ లోపల మనీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక ప్లేస్‌ని, ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని అయితే సెట్ చేసుకుంటాం మనం. సో, ఎంత ఉంటది గదా ఫీ అంటే రూ. 600 ఫర్ ఓసీ ఆర్ బీసీ అండ్ రూ. 300 ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ. షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్‌కి 300, ఓసీ ఆర్ బీసీకి 600 అయితే ఉంటది. సో, మనం ఆన్‌లైన్ లోపల ఫీని పే చేసి మనం ఏం చేస్తాం గదా అంటే ఒక ప్లేస్ హెల్ప్ లైన్ సెంటర్ అంటాం. ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒక డేట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. యాక్చువల్‌గా ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి మనకు డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం ఏముండది. ఓకేనా? ఒకటే రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయితది. ఆ ఒక్క రోజుకే మనం ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని సెట్ చేసుకొని టైమ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీరైతే హెల్ప్ లైన్ సెంటర్‌ని సెట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేసుకునే కంటే ముందు మనకసలు ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి తెలవాలె. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఒక 32 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్‌గా ఒక డిస్ట్రిక్ట్‌కి ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే పక్కాగా ఉంటది. ఓకేనా? సో, ఓల్డ్ డిస్ట్రిక్ట్ లాగా చూసుకున్నా కూడా మనకు డిస్ట్రిక్ట్‌కి ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే డెఫినిట్‌గా ఉంటది. సో, మనకి స్లాట్స్ ఎప్పటికెళ్ళే అవైలబుల్ అనేది కూడా మనకు ఉంటదన్నట్టు. ఓకేనా? మనకి స్లాట్స్ వచ్చేసి 24థ్ జులై రోజు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటేందంటే మనకు ఒకటే రోజు ఓకేనా? ఒకటే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. సో, మనకి ఆదిలాబాద్ లోపలుంది. బెల్లంపల్లి, నిర్మల్, హైదరాబాద్ ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇస్తారన్నట్టు వీళ్ళు. ఓకేనా? సో, హెచ్ఎల్‌సి హెల్ప్ లైన్ సెంటర్ కోడ్, హెల్ప్ లైన్ సెంటర్‌కి సంబంధించిన నేమ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ కాలేజ్ పేరు అన్నట్టు ఇది. ఓకేనా? సో, ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆదిలాబాద్ లోపల ఎవరైతే చేసుకుందాం అనుకుంటారో ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో చేసుకోవచ్చు. సో, ఇట్లా మనమైతే సో, ఏ కేటగిరీ అయినా కూడా వాళ్ళు స్లాట్ బుకింగ్ లోపల మనం ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని సెట్ చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ మనం చూసుకుంటే మనకు మన బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాలి ఫస్ట్. తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబరు అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మనం ఇమేజ్ ఇచ్చి ఆల్రెడీ ఒకవేళ నువ్వు స్లాట్ బుక్ చేసుకుంటే మాత్రం ప్రింట్ స్లాట్ బుకింగ్ అని చెప్పి ప్రెస్ చేస్తే స్లాట్ బుకింగ్‌కి సంబంధించిన రిసిప్ట్ వస్తది. అండ్ ఒకవేళ నువ్వు బుక్ చేసుకోవాలన్న సిట్యుయేషన్ లోపల షో అవైలబుల్ స్లాట్స్ అంటే మనకు అవైలబుల్ స్లాట్స్ అయితే చూపెడతది. సో, అవైలబుల్ స్లాట్స్ లోపల ఏముండదు. ఒకటే డేట్ అయితే ఉంటది. సో, ఆ డేట్ ఎప్పుడు కదా అంటే 24థ్ ఓకేనా? 24థ్ జులై రోజు మనకు డేట్ చూపెడతది. మనం టైమ్ సెట్ చేసుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్ సెట్ చేసుకోవాలి. అండ్ ఆల్ అని చెప్పి పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? కొన్ని మన బేసిక్ డీటెయిల్స్ లైక్ ఇన్‌కము, మొబైల్ నంబరు, ఈమెయిల్ అవన్నీ ఇచ్చి మనమైతే స్లాట్‌నయితే బుక్ చేసుకోవాల్సి ఉంటది. ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం ఒక వీడియో చేసినాం స్లాట్ గురించి. అదొకసారి మీరెళ్లి చెక్ జేయరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎవరు ఎలిజిబుల్ మరి అనే విషయానికొస్తే అసలు ఎవరు స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి అనే విషయానికొస్తే మనకు యాక్చువల్‌గా ఈ స్లాట్ బుకింగ్ ఎవరికి అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లోపల ఓకేనా? ఫస్ట్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాలేదో వాళ్ళైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? ఫేజ్ 1 లోపల ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ గారో, స్లాట్ అనేది బుక్ చేసుకోరో వాళ్ళు మాత్రమే ఈ ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి మరి అనంటే మనకు 24థ్ జులై 2025 రోజు మాత్రమే మనకు టైమ్ అయితే ఉంది. ఆ ఒక్క రోజే మనం స్లాట్ బుక్ చేసుకోవడానికి టైమ్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు 23rd రోజు స్లాట్ బుక్ చేసుకోవడానికి మనకొక టైమ్ ఇచ్చిర్రు. అంటే రేపటి నుండి నేను ఏదైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానో రేపటి నుండి 23rd జులై నుండి మనకైతే స్లాట్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో, రేపు ఒక్కరోజే టైమ్ ఉంది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే 24థ్ జులై రోజు ఒక్కరోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హెల్ప్ లైన్ సెంటర్‌ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటది. 24థ్ రోజు పక్కా ఎళ్లి మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అయితే
అందులోపల లైక్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చా అనేది మనకు తెలుస్తది అన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్స్ అన్నీ ఓకే ఉన్న సిట్యుయేషన్ లోపల యూ కెన్ గో ఫర్ వెబ్ ఆప్షన్స్. సో, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి మనం ఫర్దర్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ ఫేజ్ స్లాట్ బుకింగ్. సో, ఆల్రెడీ స్లాట్ బుకింగ్ వీడియో చేసుకున్నాం. కింద డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.